అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వలిశెట్టి వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఏరియాలో ఉన్న స్వయంభూ వెలిసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంనైతే చూపించబోతున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే వినాయక చవితి, నవరాత్రులు మరియు ఏకాదశి మరియు బుధవారం రావడం వలన మేము ఈరోజు గుట్ట మీద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము చేయబోతున్నాము. గుట్ట అంటే శ్రీరాముల వారు స్వయంభూ గుట్ట మీద వెలిశారు కాబట్టి మేము ఈ ప్రదేశాన్ని, ఈ దేవాలయాన్ని శ్రీరాముల వారి గుట్ట అని పిలుచుకుంటాము. ఈ గుడి ప్రత్యేకతలు ఏమిటి అంటే ఇక్కడ ప్రతి శనివారము సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల వరకు సామూహికంగా అందరూ కలిసి పారాయణము జరుపుతారు. ఇందులో పారాయణములో విష్ణు సహస్రనామము, గోవిందనామాలు, కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చదువుకుంటారు. పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి శనివారము సాయంత్రము పారాయణము మరియు భజన ప్రోగ్రాంలని చేస్తారు. ఈ దేవాలయానికి మరి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతము జరుపుకుంటాము. అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా వచ్చి వ్రతంలో పాల్గొనవచ్చును. ఇక్కడ గ్రీన్ కలర్ చీర కట్టుకున్న ఆంటీ గారు ప్రధాన ఆలయ కార్యదర్శి యొక్క సతీమణి గారు. ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి శనివారము పసుపు కుంకుమలు ఇస్తారు. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? నేను చివరిలో చెబుతానండి. అందరము అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చున్నాము. ఈ గుడికి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అవి ఏమిటి అంటే వ్రతం రోజు స్వయంగా సత్యనారాయణ స్వామి వ్రతపీఠాన్ని, అలాగే కలశాన్ని అవన్నీ మన చేతుల మీదుగా అలంకరించుకోవచ్చు. అంతేకాకుండా గుడిలో పువ్వులు, తోరణాలు అలంకరించవచ్చు. మీరు చూస్తున్నారు కదా విగ్రహాన్ని, స్వామివారి విగ్రహాన్ని, అలాగే ప్లేటు, స్పూను అవన్నీ ఆలయ కమిటీ వాళ్ళే ఇస్తారండి. మనం వ్రతంలో కూర్చుంటే చాలు, మనం ఏమీ తెచ్చుకోవద్దు. ప్రత్యేకించి ఏ టికెట్లు ఉండవండి. వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి కూడా ఆలయ కమిటీ వాళ్ళే సమకూరుస్తారు. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు అన్నీ వాళ్ళే ఇస్తారు. మేమైతే వ్రతానికి అందరం సిద్ధంగా కూర్చున్నాము. ఇప్పుడు వ్రతం అయితే ప్రారంభం కాబోతుంది. నేను చెప్పడం అయితే మర్చిపోయానండి. ఆలయ ప్రధాన అర్చకులు వేణు మాధవ్ స్వామి గారు ఇక్కడ రోజు పూజలు నిర్వహిస్తారు. ఉదయం సాయంత్రం వచ్చి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. వ్రతము అయితే మొదట గణపతి పూజతో ప్రారంభం చేశాము. ప్రతి నెల పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహిస్తారు. కానీ ఈసారి గ్రహణం కారణం వల్ల ఏకాదశి రోజు వ్రతము నిర్వహించారు. వ్రతములో కానీ పారాయణం జరిపించడంలో కానీ మీకేమైనా ఆసక్తి ఉంటే మీరు కూడా పాల్గొనవచ్చండి. ఇంతకీ ఈ గుడి మీకు ఎక్కడుందో చెప్పలేను కదా. ఈ గుడి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటుంది. తపచ్చపుత్ర కుమ్మర్వాడి, కార్వాన్, ధూల్పేట్కి మధ్యలో ఉంటుందండి. స్వయంభూ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయము. స్వామివారు ఆల్వార్లతో సహా మనకు దర్శనమిస్తారు. ఈ గుడి విశిష్టత గురించి ఆలయ పెద్ద మనతో చెబుతున్నారు. రాములవారి దేవాలయం ఇది. శ్రీరాముని దేవాలయము ఇది. ఒక 500 సంవత్సరాల క్రితం స్వయంభూ విగ్రహము ఉండే. దాన్ని మెల్లగా బస్వాసులు కలిసి సుమారుగా 2 కోట్లు ఖర్చు పెట్టి ఈ దేవాలయము నిర్మించడం జరిగింది. చిన్నజీయర్ స్వామి గారు వచ్చి ప్రతిష్టాపన చేసిండ్రు 3 years బ్యాక్. చాలా బ్రహ్మాండంగా, ఆనందంగా జరుగుతుంది. అప్పటి నుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పౌర్ణమికు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. మరి అన్నదాన కార్యక్రమం కూడా ఒకసారి జరుగుతుంది. ఇవన్నిటికీ ఆ స్వామి అనుగ్రహము, మన భక్తులది ప్రేమ, భక్తి అన్నీ కలిపి బ్రహ్మాండంగా జరుగుతుంది. చూడముచ్చటగా ఉంటుంది. పైకి వస్తే మనం అంతా మర్చిపోతాము మన ఇంటిని. ఆనందమే ఆనందం. జై శ్రీ. మీ పేరు చెప్పండి నాకు. నా పేరు మేడం రమేష్ కుమార్. నేను ఈ దేవాలయానికి వైస్ ప్రెసిడెంట్ ఏమో రావులకోడి చంద్రమోహన్. విన్నారు కదండి ఈ గుడి విశేషాలు. ఆలయ ధర్మకర్త గారి మాటల్లోనే
మనం ఎక్కడో దూరంగా ఉన్న గుడిలకు వెళ్తుంటాము కానీ ఇంటి దగ్గర ఉండే గుడిల గురించి మనకు వాటి విశిష్టత గురించి తెలియదు. స్వామివారిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కథ అయితే పూర్తయ్యాక తీర్థ ప్రసాదాలు తీసుకొని అలాగే పసుపు బొట్టు కూడా తీసుకున్నామండి. ఈ గుడి ప్రత్యేకతలు నేను చెప్పింది చాలా తక్కువ. ఎంత విస్తీర్ణంలో ఉంది, అంతేకాకుండా ఏ సంవత్సరంలో వెలిసింది, ఇటువంటి విశేషాలన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తానండి. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఈ గుడి పునః ప్రారంభమయ్యింది. ఈ గుడి వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని చెట్లతో కొండల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తప్పకుండా వచ్చి మీరు ఈ గుడిని దర్శించగలరు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏమన్నా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.